Hello everyone, this is Akhil from Kurnool MFK Stores and Club. Welcome back to my channel. And ఇప్పుడు మా vlog వచ్చేసి ఇప్పుడు మేము అహోబిలం అయితే ప్లాన్ చేసాం అన్నమాట విత్ మిషల్ గ్రౌండ్ అండ్ సతీష్ అని. సో ఆల్రెడీ మేము దాదాపు చాలా దూరం అయితే వచ్చేసాం, దగ్గర ఒక 30-40 కిలోమీటర్స్ అయితే వచ్చేసి ఉంటాము. సో ఇంకా ఇక్కడ నుంచి నాన్ స్టాప్ కొట్టాలని అనుకుంటున్నాం. లెట్స్ సీ. అండ్ రూట్ వచ్చేసి ఫ్రమ్ కర్నూలు, నంద్యాల్, అహోబిలం. కాకపోతే మేము వెళ్ళే రూట్ వచ్చేసి బేతంచెర్ల, బన్గన్పల్లి, యాగంటి, బన్గన్పల్లి అండ్ అహోబిలం ప్లాన్ చేసినాం. కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, సో ఎంజాయ్ చేయొచ్చు రైడ్ అండ్ వైబ్ అనేసి. సో చాలా రోజుల తర్వాత లైక్ రైడ్ చేస్తుంటే మంచి వైబ్ ఉంది సీరియస్ కంటే. చాలా రోజుల తర్వాత ఇలా చిన్న గ్రూప్ అనమాట, 3 మెంబర్స్. కొంతమంది అయితే వెళ్ళిపోయినారు, లైక్ అందరు కొత్త కస్టమర్స్ అండ్ కొత్త క్లయింట్స్. వాళ్ళు హెల్మెట్స్ అవేమి తెచ్చుకోలే. సో తెలుసుగా మన రూల్స్ ప్రకారం వితౌట్ హెల్మెట్ ఐ కెనాట్ ఎంకరేజ్. సో హెల్మెట్ లేని వాళ్ళని లైక్ సారీ అని చెప్పేసాను. సో వాళ్ళు అహోబిలంలో కలుస్తామన్నారు. లెట్స్ సీ కలుస్తారో లేదో. నేను కూడా ఇంట్రెస్ట్ ఉంటే కలుస్తాం, లేదంటే లేదు. చిన్న రైడ్ అండ్ చిన్న ఇన్స్టా 360 క్లిప్స్ వచ్చేసాయి. దెన్ ఫొటోస్ అండ్ రీల్స్ ఏమైనా ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి. డూ ఫాలో అవర్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ పేజెస్ ఉంటాయి. ఇవన్నీ ఫాలో అయితే అయిపోయింది. అండ్ ఇంకా ఏప్రిల్ ఎండింగ్ ఇది. దెన్ నెక్స్ట్ మే తర్వాత లైక్ జూన్ నుంచి ప్రతి సాటర్డే, సండే అండ్ సండే మాత్రం బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఏమన్నా సరే అట్లా లైక్ లంచ్ రైడ్స్ కానీ ఈవినింగ్ రైడ్స్ కానీ అలా ప్లాన్ చేయాలనుకుంటున్నా. దానికి ముందే షెడ్యూల్ మొత్తం వచ్చేస్తారనమాట. సో ఆ షెడ్యూల్ మీకు చూడాలి అనుకుంటే మాత్రం MFK స్టోర్స్ అండ్ క్లబ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయిపోండి. అందులో రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ యాక్సరీస్ కూడా మ్యాక్సిమం ఆర్డర్ పైన తీసుకుంటున్నా, ప్రీ ఆర్డర్ పైన. సో ఏమున్నా సరే ఒక 2 days ముందు పెడితే మనకు 1 day డెలివరీ అన్నమాట. ఫ్రమ్ కర్నూలు నుంచి కాకుండా వేరే ప్లేసెస్ ఆర్డర్ ప్లేస్ చేస్తా అంటే ఇట్స్ ఓకే, హోమ్ డెలివరీ చేసేస్తాం, ఫ్రీ హోమ్ డెలివరీ అనమాట. మ్యాక్సిమం కొన్ని రోజుల వరకు షాప్ మొత్తం ఆన్లైన్లో అనమాట. ఆన్లైన్ ఆర్డర్స్ పైన బేస్ అయి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అఖీ టైటస్. అండ్ ఈరోజు కొంచెం అప్పుడే టైం వచ్చేసి 7 o'clock. ఎండ సావ కొడుతుంది నిజం చెప్పాలంటే. ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇంకా అది వెళ్ళిన తర్వాత ట్రెక్ ఉంటుంది, అది కూడా 2 hours 3 hours ట్రెక్ ఉంటుంది. ఆ ట్రెక్లో చూడాలి ఎలా ఉంది పొజిషన్ అనేది. కంపల్సరీ అయితే హైడ్రేషన్ ప్యాక్స్ అయితే క్యారీ చేస్తున్నాం వాటర్ కోసం. నేను ఇప్పుడే చిన్న టీ బ్రేక్ తీసుకొని డైరెక్ట్ బ్లాగ్లోకి అయితే వచ్చేసాను. ఇంకా మన వాళ్ళు వచ్చేసి ఎంటీ అనమాట. సతీష్ రూట్ ఇంత మార్చేశారు సీరియస్లీ. నేను దగ్గర రాక 1 year పైన అయిందిలే. రూట్ మాత్రం చాలా చేంజ్ చేశారే. మస్తు ఉంది రూట్, బాగా త్వరగా వెళ్ళిపోవచ్చు. అయితే ఇది ఇలా ఎంత దూరం ఉందో మరి, చాలా బాగుంది రూట్ అయితే. ఐల్గో ఫాస్ట్ ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయొచ్చు. ఎంత బాగుంది రూట్. ఎత్తుకో గాయ త్వరగా వచ్చేసేయండి. 100 కమాన్ ఫాస్ట్ కొట్టండి. చాలా చేంజ్ అయిపోయింది రూట్. అబ్బో బాబా, ఇది కాదా సతీష్? ఫ్యూజులు పోయినాయి. ఇది సెకండ్ టైం రా నాయన. ఆఫ్ అయిపోయింది, బండి ఆఫ్ అయిపోయింది. అవునా అట్లా ఫ్యూజులు పోయినాయి మళ్ళా.
ఇదే చూడు పంచాయతీ పోయినసారి కూడా. మడ్డ ఊరి స్టార్ట్ అవ్వకపోతే ప్యాక్ ఇప్పుడు. అనుకున్నాను ఇట్లాంటివి వస్తాయి. అదే రాత్రిపూట ఆగితే ఎవరు రాడు. ప్రజెంట్ అయితే బనియన్పల్లి రూట్ తీసుకున్నాం అన్న. బనియన్పల్లి కూడా ఇతనే కదా భయ్యా. ఎవరు నేను అన్న బండి ఆఫ్ అయిపోయింది, ఏదో పోయింది ఫ్యూజ్ అయితే అనవట్లే. మొన్న కూడా అంతే, హైదరాబాద్కి వెళ్ళే టైంలో కూడా ఎట్లనే అయిపోయింది. కరెక్ట్ రైడ్ స్టార్ట్ అయినా 1 అవర్కి ఎట్లా అయిపోయింది చూడు. అసలు ఈరోజు ప్యాక్ అవుతుంది మాకైతే. అసలు ఆగిపోయినాము. మిసిల్ బ్రో వెళ్ళాడు, అది మన కాపర్ వైర్ అండ్ ఏంటిది అది ఇంకోటి ఫ్యూజ్ తీసుకొని రానిక. ఈరోజు సండే, అది కూడా షాప్స్ ఓపెన్ కూడా ఉండవు. ఏమవుతుందో అసలు అదో గతే మాది ఈరోజు. పాపం మహేష్ గాడు చూడు. చూడు మళ్ళీ సేమ్ లెగ్ పొజిషన్కి వచ్చా. కీ ఆఫ్ చేసి న్యూట్రల్ పెట్టుకో. మళ్ళీ లెగ్ వేసుకుంటూ పోవాలా బేతంచెర్ల వరకు. కేటీఎం ఏమైందే నీకు? మొన్ననే కదా బాగా చేయించిన. కొంచెం ముందుకు బా దుబ్బు బ్రో. అంత ఈజీగా రాదు న్యూట్రల్, రన్నింగ్లో వస్తుంది. లేపా రచ్చ పట్టుకో. యోహో ఇదేంది? అదంతే, కొంచెం ఆఫ్ చేసిన ఆన్ అవుతుంది. 2 సెకండ్స్ ఆన్ అవుతుంది. అది పొద్దు నుంచి అట్లా ట్రబుల్ ఇస్తుంది. అమ్మో ఏది బ్రో? ఆడే అమ్మా, ఒక్క ఎలక్ట్రిక్ షాప్ దొరికినా సరే ఫ్యూజెస్ దొరుకుతాయంటే ఒక్క ఫ్యూజ్ దొరుకుతలేదే. బ్రో చూస్తా ఉండు. లెఫ్ట్ రా, లెఫ్ట్ రా. ఎవరికైనా అడుగుదాం బ్రో, చెప్తారు. షాప్లో వాళ్ళకి ఎవరికైనా అడిగితే చెప్తారు. ఇంకా ఓపెన్ చేయలే బ్రో. లేదు, నార్మల్ అడిగితే ఎవరో ఒకటి చెప్తారు. అక్కడ షాప్ చేస్తే వెళ్ళిపోతుంది. ఎవరైనా ముందుకు పో ముందుకు పో అంటున్నాడు తప్ప. హలో, బేతంచెర్లలో ఉన్న పెట్రోల్ బంక్ దాటిరా. పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్. అదేమన్నా ఆటో దా దా అట్లేరా. చక్కగా రా చెప్తా. పోలీస్ స్టేషన్ దాటిరా. బయటకు వెళ్ళిపోతాం ఇట్లా, బయట అవుదాము. అదే ముందు ఎక్కడ ఉంటుంది మళ్ళీ. ఎలా లేదు, ఫ్యూజ్ ఎక్కడ దొరుకుతాయి? ఫ్యూజ్ స్ట్రైట్ బా, స్ట్రైట్ బా, స్ట్రైట్ బా. ఇదే సైడ్ కా బ్రో.
minutes later. వ్యూస్ కోసం ఎంత తిప్పాలి చూడు. ఇదే బేతంచెర్ల కదా, బేతంచెర్లలో ఉన్నాం ప్రజెంట్. అయితే ఫ్యూస్ కోసం తిరుగుతున్నాము. ఇన్ని షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ప్రజెంట్ ఒక షాప్లో అడిగాము. ఇప్పుడైతే సర్చింగ్ ఎక్కడ దొరికితే అక్కడ ఆపాలా. ఫీజులు ఏమైనా ఉన్నాయా? 05 అండి, దొరికేసింది ఫైనల్లీ. దాన్ని ఆడ పెడతాడు. తిప్పాలు వచ్చేయడు అసలు. అఖిల్ బ్రో మెకానికల్ ఇంజనీర్. ఎలక్ట్రికల్ రా, మెకానికల్ ఏ బైక్ కాబట్టి మెకానికల్ అన్నా. ఎలక్ట్రికల్ కమ్ మెకానికల్ ఏమో. బీటెక్ చేసిన వాళ్ళకి మీకు తెలియాలి బ్రో, మాకు ఎక్కడ తెలుస్తుంది. బీటెక్ చేసినా ఏది చేసినా ఎవరికి ఏం తెలియదు, బయట నుంచి నేర్చుకోవాల్సింది. ఫైనల్లీ గైస్, ఫైనల్లీ రైట్ కంటిన్యూ, లెట్స్ గో. కొన్ని కోట్లు ఇచ్చిన ఇలాంటి ఆనందం రైడ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉన్నాయి. ఆ ఫ్యూజులు ఎత్తి పెట్టుకో, ముందు కాపర్ పైన ఏడా ఉంటుంది. ఇంత పెద్ద రోప్ తీసుకో, కాపర్ లోపల పెట్టేద్దాం. బండి మొత్తం చూడదాం కాపర్. రైడ్ కంటిన్యూ అవుతుంది, స్టార్ట్ చేద్దాం. నేనైతే బాగా ఎట్లా అయితే అవుతుంది. కానీ ఒక ఆనందం వచ్చింది. ఫైనల్గా మళ్ళీ బండి అయితే స్టార్ట్ అయిపోయింది. అబ్బా నేను ఇంకా స్టార్ట్ అవ్వదు, ప్యాక్ అవుతుంది అనుకున్నా తెలుసా. బ్రో నలుగురు పెట్టుకోవచ్చా సాంగ్స్? నలుగురు కనెక్ట్ చేసుకోవచ్చా? పద పద తొందరగా. అసలు అనుకోలే స్టార్ట్ అవుతుందని. ఆగిపోతుందేమో మధ్యలో, రివర్స్ వెళ్ళిపోలేమో, టో వేసుకుంటాను అనుకున్నా. బట్ స్టార్ట్ అయిందమ్మా, హ్యాపీ. అంటే ఎంటీగా టాప్ బాక్స్ అయితే పడిపోతుంది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు, పక్కా పడిపోద్ది. సో అదొక అడ్వెంచర్. క్రేజీ అడ్వెంచర్ నిజం చెప్తున్నా. వాడిన ఏదో ఒక లొల్లి నాకు. ఫస్ట్ ఈయన బండి పోయింది, స్టార్టింగ్ నుంచి మీరేమనుకోకండి, ఉంది. మాది సేఫ్ అబ్బా. మాది స్టార్టింగ్ ట్రబుల్ ఒకటే ఉంది, కానీ నువ్వు ఊకోండు. నేను బ్రో ఫీలింగ్ తూచ్ మాదొక్కటి రిపేర్ కావాలి, నీది కూడా కావాలి. బయటికి చెప్పేసాడు వద్దు. ఈరోజు లేస్టాకి ఎవరి ముఖం చూసామో తెలియదు. నేను నా ముఖమే చూసుకున్నా, అందుకే నాకేం కాలేమ్మా. అనుకోకు ఏదో ఒకటి జరుగుతుంది వాళ్ళకి. రాత్రి 5 లేస్తే మా లక్కీ ఆడ వచ్చి లేపినాడు, మాకు కుక్క పిల్ల వచ్చి లేపింది. అన్నా పోద్దే అనింది ఈయనలే. ఎవరు? మా ఇంట్లో కుక్క పిల్ల. ఇది రీపోయింది అసలు, అయిపోయింది మొత్తం నేను పోయింది అసలు. నేను చెప్తున్నా, ఇది వీళ్ళ దగ్గర కూడా 3 years. 3 years అవడం గ్రేట్. అదే ఇంత డ్యూరబిలిటీ ఉంది మహిళలే. అయితే ఒక రైడ్ కూడా చేశాను చాలా మంది.